దయచేసి ఎవరు భయపడద్దండి. కేసులు పెడితే మొదలుకున్నాయి. నేను 2.5 సంవత్సరం జైల్లో ఉన్నా. నాకు జైలు కొత్త కాదు, బెయిల్ కొత్త కాదు. మీరు సిద్ధపడండి. జైలు నిర్వహణ సిద్ధం అంటే మన ఇంట్లో కూడా పెట్టే వాళ్ళు. మీలో ఉన్న భయాన్ని సంపండి. అవతలోడు మీ వైపు కళ్ళెత్తి చూడుకోకుండా చేసేటువంటి బాధ్యత మాదని మీకు అందరూ కూడా ధైర్యంగా చెప్తాను. అందరికీ కూడా జగనన్న ఉన్నాడు. వాళ్ళు చేశారు 10 నెలలు ఓర్చుకున్నాం. ఇంకా ఓర్చుకునేది ఉండదు. మా ఆయన చెప్పింది అక్షర సత్యాలు. కానీ ఐక్యంగా మనం అందరం పోరాడతాం. మనమంతా ఒక పార్టీగా పోరాడితేనే అవతలను ఎదుర్కోగలుగుతాం. మనము గొప్పలుగా విడిపోతే అవతలకు బలం అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఐక్యతగా అంతా కూడా ఒక ఫ్యాన్ గుర్తు కింద, జగనన్న జెండా కింద, జగనన్న ఎజెండా కింద అందరం కూడా ఐక్యంగా పోరాడదామా?